'విశ్వనాథన్ సన్స్‌లో' నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా ప్రొలిఫిక్‌గా ఒకే థీమ్‌తో బాబు, అమ్మాయి, ఇతను, రాధిక. ఈ థీమ్‌తో చాలా జాగ్రత్తగా ఎళ్ళిపోయాడు. సూపర్ డూపర్ కామెడీ రాసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నాడు. డ్రైవర్ లాంటి సీన్స్ గానీ, ఈ హీరోయిన్‌తో జరిగేటువంటి కామెడీ గానీ, ఇతను వేరే దేశానికి ఎందుకు ఎళ్ళొస్తున్నాడు ఇవన్నీ ఈ కామెడీ చాలా బాగా రాసుకున్నాడు. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. గోయింగ్ టువర్డ్స్ ఇంటర్వెల్ కాస్త డౌన్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నాకు పెద్ద ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా డీసెంట్‌గా వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ లాగా మంచి ఫన్ మూమెంట్స్ అక్కడ ఒక 2 సూపర్ ఫన్ మూమెంట్స్, ఇంకొక 2 ఎమోషనల్ బ్లాక్స్ సూపర్‌గా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి నాకు నిజంగా సినిమా ఎటో వెళ్ళిపోతుందిరా బాబు అనే ఫీలింగ్ చాలా చోట క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్‌లో ఏదైతే కథ ఉందో దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్, సీరియస్ ఎస్టాబ్లిష్మెంట్, బేసిక్ కాదు, ఫౌండేషన్ కాదు, ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడన్నా కాస్త గట్టిగా వేసి ఉంటే, ఓహో! ఇది కూడా ఒక ఓపెన్ చేయని ఒక బిగ్గెస్ట్ థింగ్ ఇక్కడ కూడా ఉంది అనేది కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఉంటే దీనికి సెకండ్ హాఫ్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వెయిట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చెయ్యని సీన్ అంటే దాని అర్థం కథలోంచి బయటికి వెళ్ళిపోయి కొత్త కథ పట్టరావడం కాదు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక సంబంధించిన వ్యవహారం, సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ ఇంకో సినిమాలాగా సేమ్ క్యారెక్టర్స్తో ఇంకో సినిమాలాగా కంప్లీట్ వేరే వైపు తీసుకెళ్ళిపోయాడు. అయితే తీసుకువెళ్ళినా కూడా సినిమా ఫ్లాప్ అయి ఉండాల్సింది. అట్లా తీసుకెళ్తే ఫ్లాప్ అవుద్ది సినిమా. కానీ సినిమా హిట్. ఎందుకు అంటే సెకండ్ హాఫ్లో సంబంధం లేని కథలోకి తీసుకువెళ్ళిపోయినా కూడా ఫన్ని ఎమోషన్ని చాలా జాగ్రత్తగా అట్లా మనం ఏదన్నా ఒక కెమిస్ట్రీ టీచరు లేకపోతే కెమికల్స్ మీద పనిచేసే సైంటిస్ట్లో చాలా డ్రాప్స్ అలా జాగ్రత్తగా వేస్తుంటారు చూసారా, అంత చాలా జాగ్రత్తగా దేన్ని ఎంతవరకు వెయ్యాలి. ఇప్పుడు హీరో తన పిన్ని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏదో ఎమోషనల్గా కన్విన్స్ చేస్తాడు, ఏదో చెప్తాడు అనుకుంటాం, కానీ అనుకోకుండా అక్కడ ఒక సీన్ రాశాడు చూసారా, అది క్లిక్ అయింది. నాజర్ అంత కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ ఎమోషనల్గా డీల్ చేస్తాడేమో, దీన్ని చాలా సెంటిమెంట్ పరంగా సీరియస్గా అనుకుంటాం, కాదు, మళ్ళీ నాజర్తో కామెడీ చేయించి అక్కడ పండింది. నాజర్ విషయంలో సీరియస్గా అవుతారు అనుకున్న చోటేమో కామెడీతో లాగేశాడు. అండ్ వాళ్ళ ఆ పిన్ని పేరెంట్స్ దగ్గరికి హీరో వెళ్ళే సన్నివేశం ఎక్కడన్నా ఎమోషన్ ఉంటుందేమో అనుకుంటే ఎమోషన్తో పాటు ఆ పిన్ని యొక్క మెంటాలిటీని వీళ్ళ పేరెంట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అట్లా రాసుకున్న విధానానికి సినిమా చాలా పర్ఫెక్ట్గా వెళ్ళింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా 20 ఏళ్ళ గ్యాప్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు జరగదు, అమ్మాయి అందు కదా అని చెప్పి లాస్ట్కి హీరో కన్విన్స్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అనుకున్నాడు. క్లైమాక్స్ ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు అనిపించింది, కానీ బట్ స్టిల్. సో నేనేమంటున్నానంటే సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్కి సంబంధం లేని ఒక కొత్త కథని తెర మీదకి తీసుకొచ్చేసినప్పుడు దానికి ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్మెంట్ ఏమాత్రం లేకపోయినా కూడా, మెన్షనింగ్ ఫౌండేషన్ కాదు, ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, అది లేకపోయినా కూడా సెకండ్ హాఫ్ని డీల్ చేయగలిగాడు అంటే వెంకీ అట్లూరి హిజ్ రైటింగ్ అండ్ హిజ్ టీమ్ రైటింగ్ అనే చెప్తాను నేనైతే. నాకు ఈ పాయింట్స్లో వెంకీ అట్లూరి చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. సేమ్ టైము ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడం వల్ల ఆ విషయంలో నేను ఇంప్రెస్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యా.